హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ క్రియేషన్స్. ఈవినింగ్ టైమ్స్ ఎంతో స్పైసీగా ఉండే మసాలా వడ. ఇవి మనం రైనీ సీజన్లో అప్పటికప్పుడు క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ శనగపప్పు 4 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం తొందరగా నానాలనుకుంటే కనుక వేడి నీళ్ళు యాడ్ చేస్తే మనకు తొందరగా నానుతుంది. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి వడ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి లవంగాలు 2, కొద్దిగా చెక్క, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం క్యాబేజీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఆనియన్స్ 1 కప్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని వాటర్ అనేది అవసరం లేకుండా చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేతితో చిన్న చిన్న వడల్లా చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది మనకు క్యాబేజీ పచ్చిమిర్చి చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన వడల్ని ఇప్పుడు గరిటెతో తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ పచ్చిమిర్చి చట్నీతోటి వడలు అనేవి చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.